మరోవైపు ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని వాదిస్తోంది కాంగ్రెస్. బోగస్ ఓట్లపై తాము చేసిన ఫిర్యాదులపై ఈసీ ఇంతవరకు చర్యలు తీసుకోలేదని ఆ పార్టీ నేత మర్రి శశిధర్ రెడ్డి అన్నారు. అయినా కూడా ఇంతవరకు ఏ చర్య తీసుకోలేదు. బాధ్యులను గుర్తించి అక్రమ తొలగింపులు, బోగస్ ఓట్లు నమోదు చేయడంలో, అసలు ఇల్లులో ఉన్నటువంటి చోట్ల కూడా ఓట్లను నమోదు చేసినటువంటి అధికారులను, తప్పు చేసినటువంటి వారిని గుర్తించలేదు, వారి పైన చర్య తీసుకోలేదు. అంటే ఎంత నిర్లక్ష్యంగా ఎన్నికల సంఘం వ్యవహరిస్తుంది అనేటువంటిది చాలా స్పష్టంగా మనకు కనబడుతుంది. నిన్న జరిగినటువంటి మా నిరసన కార్యక్రమం కూడా దీన్ని అందరికీ తెలియజేయడానికి ఎన్నికల సంఘం వారు కళ్ళు తెరుచుకోవడానికి మేము చేసినటువంటి కృషి. కానీ ఈరోజు అంటే నాకున్నటువంటి సమాచారం ప్రకారం వీటిపైన ఎలాంటి స్పందన లేదు. నేను కూడా బాధ్యత కలిగినటువంటి పదవులను నిర్వహించాను. ఎన్డీఎంఏలో వైస్ చైర్మన్గా ఉన్నప్పుడు తప్పులు జరిగినప్పుడు ఎస్ దేర్ ఆర్ మిస్టేక్స్ అని దాన్ని సెటరైట్ చేసుకోవడానికి చర్యలు తీసుకున్నాం. ఈయన కేవలం కంటి తుడుపుగా సారీ అని చెప్పడం, ఆయన సిఇఓ గారు చెప్పకపోవడం ఒకవైపు, రాష్ట్ర గవర్నర్గా ఉన్నటువంటి నరసింహన్ గారు నేను మొన్న అన్నాను ఆయనకి లేఖ రాస్తానని చెప్పి, కానీ కావాలని రాసిన తర్వాత అది అట్లే తీసిపెట్టాను. ఈరోజు ఆయన ఏం మాట్లాడతాడు, ఇక్కడ జరిగేదాన్ని ఎంత గమనిస్తూ వచ్చాడు ఇన్ని సంవత్సరాల నుంచి రాష్ట్రంలో గవర్నర్గా ఉంటూ, ఈనాటికి 25వ తేదీ నాటికి నరసింహన్ గారు గవర్నర్ మొట్టమొదటిసారి గవర్నర్ పదవి చేపట్టి 10-12 సంవత్సరాలు పూర్తయింది. బహుశా దేశంలోనే ఇది ఒక రికార్డు. ప్రత్యేకంగా మన రాష్ట్రానికి వచ్చి 10 సంవత్సరాలు పూర్తయింది. స్వయంగా ఆదేశాలు ఇచ్చి జరిగినటువంటిది పదే చెప్తూ వచ్చాం. రెండవది ఏమిటంటే ఇంటెన్సివ్ రివిజన్ 2017లో జరిగినటువంటి, ఈ రెండిట్లో కలిపి సుమారుగా 30 లక్షల ఓట్లు ఉన్నాయి. ఇప్పుడు 2019 సంబంధించినటువంటి సవరణ ఏదైతే జరుగుతుందో దాంట్లో భాగంగా 2015లో తీసేసినటువంటి డిలీషన్ లిస్టులో నుండి ఆ పేర్ల లిస్టు పెట్టుకొని డోర్ టు డోర్ వెరిఫికేషన్ చేస్తామని చెప్పడం జరిగింది. తర్వాత 2017లో డిలీషన్ లిస్టును మేము దాన్ని ఇప్పుడు వెరిఫికేషన్ చేయబోము అని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. దానికి ఏం కారణం చెప్తున్నారంటే ఇది ఆల్రెడీ వెరిఫికేషన్ జరిగింది 2017లో. ఇంటెన్సివ్ రివిజన్ అంటే అంతకు ముందు సంవత్సరం ఉన్నటువంటి ఓటర్ లిస్టుతో సంబంధం లేకుండా తయారైనటువంటి దాన్ని ఇంటెన్సివ్ రివిజన్లో వెరిఫికేషన్ అయింది కనుక మేము చేయాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి మాట వారు చెప్పడం జరుగుతుంది.